ఈ ట్రోలర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 7వ సీజన్లో సీరియల్ యాక్టర్ అమర్దీప్ చౌదరి కూడా కంటెస్టెంట్గా వచ్చారు. హౌస్లో అతడు కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగానే బయట అతడి భార్య తేజస్విని నరకం చూస్తోంది. ఈ విషయాన్ని మరో సీరియల్ నటుడు నరేష్ లోలా బయటపెట్టాడు. ఆ పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ 7వ సీజన్లోకి ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన అమర్దీప్ చౌదరి ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే క్రమంగా అతడి ఆట తీరు మాట తీరు మెరుగుపడింది. ఫలితంగా గ్రాఫ్ను అంతకంతకు పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీంతో టైటిల్ రేస్లోనూ నిలిచాడు. ముఖ్యంగా కొన్ని వారాలుగా అమర్ అద్భుతంగా ఆడుతూ హాట్ టాపిక్గా మారిపోతున్నాడు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న అమర్దీప్ పై కొంతమంది కావాలని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో అతడికి మరో సీరియల్ నటుడు నరేష్ లోలా అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం బయటకు వచ్చి మరీ ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రోల్స్ పై చర్యలు తీసుకుంటున్నాడు. అదే సమయంలో అమర్ భార్య తేజస్వినికి సైతం ధైర్యం చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో నరేష్ లోలా అమర్ను అతడి ఫ్యామిలీని కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నేను సైబర్ క్రైమ్కు కూడా వెళ్ళాను. నేను కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో వాళ్ళ అకౌంట్లు క్లోజ్ చేసుకున్నారు. సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయడం ద్వారా దాదాపు 300 అకౌంట్లు క్లోజ్ చేయించాను. కొందరు మంచిగానే విన్నారు, కొందరు భయంతో పోయారు అన్నారు. నరేష్ కంటిన్యూ చేస్తూ, నేను అబ్బాయిని కాబట్టి ఫైట్ చేయగలిగాను, కానీ అమ్మాయిలు అలా కాదు. అమర్ను సపోర్ట్ చేస్తూ ఓ అమ్మాయి పోస్ట్ పెట్టిందని ఆమె గురించి దారుణంగా కామెంట్లు పెట్టి హింసిస్తున్నారు. తను రాత్రి 12:30 నాకు ఫోన్ చేసి వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పింది. ఆ అకౌంట్స్ నేను చూస్తే నిజంగానే మెసేజ్లు పెడుతున్నారు అని తెలిపారు. నరేష్ కొనసాగిస్తూ, ఇప్పటి వరకు చాలా మంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బంది పడ్డారు, కానీ తేజస్విని అంత ఇబ్బంది ఎవరూ పడలేదు. నేను ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేదు, అసలు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. తేజు ఫోటోలను మాఫింగ్ చేశారు. అసభ్యకరమైన బాడీలకు ఆమె ఫేస్ పెట్టి తనని ట్యాగ్ చేశారు అని వెల్లడించారు. ఆ తర్వాత నరేష్ ఫోటో మాఫింగ్ విషయం తేజు నాతో చెప్పలేదు, నేనే చూసి కంప్లైంట్ చేశాను. ఆ తర్వాత ఆ అకౌంట్లను డిలీట్ చేయించా. నాకు తెలిసి ఆ అమ్మాయి అంత బాధ ఎవరు అనుభవించి ఉండరు. తను అమ్మాయి ఎవరితోనూ తన బాధను చెప్పుకోలేదు. భర్త షోలో ఉన్నాడు, అత్తమామలు అమ్మనాన్నతో చెప్పుకోలేక నరకం చూసింది అని ఎమోషనల్ అయ్యారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ, తేజును ఎంతలా టార్చర్ చేశారంటే యూట్యూబ్లో అమర్కు సపోర్ట్గా వీడియో పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఏమైనా పెడదామంటే ట్రోల్స్ చేస్తారని భయపడుతుంది. అంతే తప్ప కావాలని సపోర్ట్ చేయట్లేదు అనేది అబద్ధం. తను షూట్లో బిజీగా ఉన్న ఫోన్లో షో చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు అమర్ గురించి ఆలోచిస్తుంది. దయచేసి ఇకనైనా ఈ ట్రోలింగ్ ఆపండి. పోటీ అనేది పద్ధతిగా ఉండాలి, ఇలా ఎదుటి వాళ్ళను టార్చర్ చేసేలా కాదు అని నరేష్ లోలా చెప్పుకొచ్చారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.